టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ పటాన్చేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందాలని జిన్నారం మండల్ రాళ్లకత్వ ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు గ్రామ ఉప సర్పంచ్ గణేష్, శ్రీకాంత్, బాలకృష్ణ, అరుణ్, నాగరాజు, శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ 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 ఏడుపాయల వనదుర్గామాత ఆలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న సభ్యులకు పటాన్చేరు నియోజకవర్గ ఎన్ఎంఆర్ యువసేన సీనియర్ నాయకులు కొల్చారం సమీపంలోని వారిని కలిసి పాదయాత్ర చేస్తున్న ఎన్ఎంఆర్ యువసేన సభ్యులకు పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం ఎంఎంఆర్ యువసేన సీనియర్ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉంటూ మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిగా కావాలని కోరుతూ ముఖ్యమంత్రి ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పటాన్చేరు నియోజకవర్గం ఒక బహుజన బిడ్డ నీలం మధు ముదిరాజ్కే ఇవ్వాలని, భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని పాదయాత్ర నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డపోతరం ఎన్ఎంఆర్ యువసేన సీనియర్ నాయకులు నారబోయిన శ్రీనివాస్, కడారి ప్రదీప్, అగ్రారం శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జిన్నారం మండల్ రాళ్లకత్త గ్రామం నుంచి గౌరవ ఉప సర్పంచ్ గణేష్ అన్న గారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ అన్న మరియు భాస్కర్ అన్న, బాలకృష్ణ అన్న మరియు వాళ్ళ మిత్రబృందంతో ఒక 6 మంది రాళ్లకత్త గ్రామం నుంచి పాదయాత్ర నిర్వహించడం జరిగింది. పాదయాత్ర నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఉద్యమ నాయకుడు నీలం మధు ముదిరాజ్ పటాన్చేరు నియోజకవర్గంలో ఎంతోమందికి సేవలు అందిస్తూ తను గొప్ప నాయకుడిగా ఎదుగుతున్నారు. కాబట్టి ఆ గొప్ప నాయకుడు రేపు రాబోయే రోజుల్లో ఒక పటాన్చేరు ఎమ్మెల్యేగా గెలుపొందాలని చెప్పేసి వాళ్ళకు ఆకర్షణ. ఎందుకంటే పేద ప్రజలను కాపాడుతున్నటువంటి పేదల పెన్నిది కాబట్టి పేదల కోసం అందించే పేదల పెన్నిది కాబట్టి అందించే ప్రజలకు సేవ చేస్తూ ప్రజల కోసం కాపాడుకొని ప్రజలను కాపాడుతున్న వ్యక్తి కాబట్టి అలాంటి నాయకుడు ఒక సర్పంచ్గా ఉండి ఎంతో మందిని కాపాడుతుండు. రేపు పొద్దున పటాన్చేరు ఎమ్మెల్యేగా గెలుపొందితే ఇంకెంతో మందిని కాపాడుతాడు అని చెప్పి ఉద్దేశంతో ఇలా పాదయాత్ర జరిగింది. కావున నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవనీయులు ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఈ జిల్లా మంత్రివర్యులు హరీష్ అన్న గారికి మరియు ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు తారక రామారావు అన్న గారికి మరియు కవిత గారికి నా యొక్క విజ్ఞప్తి. మీరందరూ దయచేసి ఈరోజు నీలమదన కోసము గతంలో నీలమదన బర్త్డే రోజు కూడా గడ్డపోత నుంచి పలుపోషం వరకు పాదయాత్ర నుంచి జరిగింది. అందులో భాగంగా నిన్న మమ్మాపూర్ నుండి శాకరమెట్ల, నర్సాపూర్ శాకరమెట్ల హనుమటెంపు వరకు కూడా పాదయాత్ర నిర్వహించారు. ఈరోజు జిన్నారం మండలం రాళ్లకత్త గ్రామం నుండి ఏడపాయ వనదుర్గమ్మ తల్లి ఆలయం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తారు. అంటే ఇలాంటి యువకులు, ఇలాంటి ప్రజలు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అంటే నీలమదన గెలవాలని ఒక ఆకాంక్షతో ముందుకు నడుస్తున్నారు. కాబట్టి దయచేసి నీలమదనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం. ఆ ఏడపాయ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అమ్మవారి అన్నగారి పైన ఉండాలి. అన్నగారు ఆయ ఆరోగ్యాలతోటి ఎల్లకాలము ప్రజాసేవ చేసే నాయకుడు కాబట్టి ఆయన చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఊహించుకుంటున్నాం. జై నీలమదన్న, జై కేసీఆర్, జై హరీష్ అన్న, జై రామన్న, జై కవితక్క, జై తెలంగాణ, జై ఎన్ఎంఆర్. నీలమదన గారి నాయకత్వం, నీలమదన గారి నాయకత్వం.